చూపించాను కదా, ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను. ఒక 5 విజిల్ వేయించాక అప్పుడు దాంట్లోని బోటీలోని గోంగూర కలిపితే అక్కడ కూర కంప్లీట్ అయిపోయినట్టండి. విజిల్ అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు కూర ఎలాగ ఉందని, చక్కగా స్పైసీగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గోంగూర వేసేయాలి. ఉడకబెట్టిన గోంగూర ఇందులో కలిపేయాలి. చేస్తున్న గోంగూర ఇప్పుడు ఇది మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నాం. ఇలా కలిపేసుకున్న నాడు మనకి ముక్క ఆల్రెడీ ఉడికిపోద్ది కాబట్టి ఈ గోంగూర ఇది వెళ్ళి కలిపితే టేస్టీగా ఉంటుంది. అంతేగాని అన్నీ కలిపేసి మనం గోంగూర బోటి కలిపితే అది ఏమవుతుందంటే బోటి ఉడకదు, బిగిసిపోద్ది. అందుకని దేనిదాన్ని సెపరేట్గా ఉడికించుకుని అప్పుడు రెండు కలుపుకొని మిక్సింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి కలిపేసి మీకు అంతగా డౌట్ సరిపోతే రెండు మిక్సింగ్ కొంచెం ఇలా ఒక రవ్వంతా ఉడకనిచ్చేసుకున్నారనుకో, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోదు. కూర కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా బోటి గోంగూర ఎలాగుందో, ట్రై చేయండి.